నమస్కారం. నా పేరు మాండ నరసింహుడు. చెంచు గిరిజన అనుభవైద్యం తరతరాల నుండి వచ్చే ఆకులతోటి మన ప్రజలకు ఉపయోగపడే వైద్యం చెప్తున్నా వినండి. చాలామంది ఈ కాలం రకరకాల పిండి వంటలు, రకరకాల మటన్లు, చికెన్లు, రకరకాల పండ్లు, రకరకాల మందులు, రకరకాల కెమికల్తోటి విపరీతంగా ఆకలితోటి బాగా తిని అస్సలు పూర్వకాలం నాడు ఎండాకాలం ఏం తినాలి, వానకాలం ఏం తినాలి, చలికాలం ఏం తినాలి, ఏ వయసులో ఏం తినాలని ఆ లెక్కలు పట్టుకొని తినేవాళ్ళు. ఇప్పుడు వయసులే, కాలంలే, టైంలే, అన్ని రకాల ఫుడ్ తినేది, అన్ని రకాల లిక్విడ్లు తీసుకునేది, అన్ని రకాల మందులు తాగేది, ఆరోగ్యంగా నిద్ర అనేది లేకుండా పొద్దు మూకులు టెన్షన్. ఇంకోటి పూర్వకాలం నాడు పొద్దున 4 గంటలు లేచి ముఖం కడుక్కొని ఏదైనా తిని పనికి పోయేవాళ్ళు. సాయంత్రం సూర్యుడు మునగ ముందుకే తిని ఇంత కథలో పనో పాటలో బండి పందాలో ఉరుకుడనో విరుకుడనో కబోర్డో ఇబొడ్డో ఏదో కొంచెం కష్టం చేసి పండుకునేవాళ్ళు. ఇప్పుడు తినుకుంటేనే మంచం మీద పండుకుంటారు. కొంచెం కూడా పని చేయకుండా తినుకుంటేనే చేయి కూడా పెళ్ళామన్న గడగాల, అమ్మనన్న గడగాల, ఎవరన్నా గడగాల, చేయి కూడా కడుక్కోకుండా పండుకుంటారు. మనిషి బాడీలో తిన్న తర్వాత ఒక అర్ధగంట, 1 గంట కష్టం చేసి నరాలు పనిచేసి జీర్ణశక్తి పనిచేసి అన్నం అరుగుతుంది. తింటేనే పండుకుంటే ఏముంది, అది బాగా గుండె మీద టక్కు నిండుగా అయిపోయి బాడీలంతా చెమట గారిపోకుండా విపరీతంగా ముడ్డి వెనక్కి పొట్ట ముందరికి లావైపోతున్నారు. ఈ లావు తగ్గడానికి రకరకాల గుళికలు, రకరకాల ఎక్సర్సైజులు, రకరకాల వాకింగు, రకరకాల జిమ్ములు, ఎన్నో రకరకాల తిప్పలు పడుతున్నారు. చేసినప్పుడు ఉపాసం ఉన్నప్పుడు 1 కేజీ 2 కేజీలు తగ్గుతారు, మళ్ళీ ఏదో తనాకు తిని మళ్ళీ పెరుగుతారు. అట్టకాకుండా మన ఆయుర్వేదంలో ఏకైక మూలిక, ఒక మూలికే ఉంది, కేవలం బరువు తగ్గడానికి చెప్తా వినండి. ఒకటి జలయజ్ఞని మూలికే అంటారు. జలయజ్ఞని అంటే అది ఎక్కడైనా వాగులలో, వంకలలో, సముద్రాలలో ఎక్కడ చూసినా పెరుగుతుంది. ఆ మూలిక ఎవ్వరు కూడా పనికిరాదని తొక్కుకుంటూనే పోతుంటారు దాన్ని. ఆ జలయజ్ఞని మూలికని తీసుకొచ్చి నీడలు ఆరబెట్టి, జలయజ్ఞని మూలిక అంటే అది జలయజ్ఞని, దీని పేరు జలయజ్ఞని అంటారు, నీటి దామర అంటారు, మా చెంచులు నీటి దామర అంటారు. ఇప్పుడు కొత్తగా జలయజ్ఞని మూలిక అని పేరు పెట్టారు. ఈ మూలికని ఏం చేస్తారంటే దాని పౌడర్ కూడా ఇది. ఈ జలయజ్ఞని మూలికని తెచ్చుకొని సన్న ముక్కలు చేసి నీడలు ఆరబెట్టి ఏ వైద్యమన్నా కానీ కష్టం పూర్వీకుల కాలనాడు రోడ్లు దంచుకొని ఉసిరికాయలు పట్టుకునే వైద్యం కరెంటు మిషన్లో వేసినాం అనుకో, ఎన్ని సంతులు గుమ్మరిచ్చినాం అనుకో, దాంట్లో ఉన్నంత పొగరంతా ఆవిరైపోతుంది. అది ఎవరికి తెలియదు. దంచుకోవాలంటే కష్టపడాలా, అంత ఆకులు ఎన్ని దంచాలా, అంత మంది ఎన్ని దంచాలంటే కష్టం అనేది, దాంట్లో బలం పోకూడదంటే దంచాలా. ఈ కాలం నాడు ఆ కాలం పూర్వీకుల కాలం కట్టెలతో వంట చేసుకొని తినేవాళ్ళు. అన్నం పొద్దున వండితే సాయంత్రం కూడా పాసిపోయేది కాదు. ఇప్పుడు అన్నం 1 గంట కింద అన్నం వండి మళ్ళీ 2-3 గంటలు చూసినా అన్నం మెత్తగైపోయి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకుని ఉడికే అన్నం వేరే ఉంటుంది, తక్కువ టైం చూసుకొని ఉడికే అన్నం వేరే ఉంటుంది. అందుకోసం అవన్నీ మనం చెప్పాల్సిన అవసరం మాకొద్దు. ఎందుకంటే చెప్తున్నా వివరంగా. ఈ మూలికలో బరువు తగ్గడానికి నువ్వు ఏమన్నా తిను, బిర్యానీలన్నా తిను, మందన్నా తాగు, ఏమన్నా తిను, ఎక్కడన్నా తిరుగు, ఏ ఫుడ్ తిన్నా ఖచ్చితంగా ఈ మందు 1 చెంచానర రాత్రి తాగి పండుకోవాలి. పొద్దున పూట 1 చెంచానర, సాయంత్రం 1 చెంచానర తాగితే నువ్వు అన్నీ తినుకుంటూ బరువు తగ్గే మందు ఇది. అన్నీ తినుకుంటూ నోరు పత్యం ఉండాల్సిన పనిలే, ఏం ఉండాల్సిన పనిలే. పత్యం ఉంటే నువ్వే బరువు తగ్గుతావు. నా మందు పనిచేసేది ఏమీ కాదు. ఈ పౌడర్ అనేది జలయజ్ఞని పౌడర్ ఉంటుంది. ఈ పౌడర్ని పొద్దున పూట 1 చెంచా, సాయంత్రం 1 చెంచా తీసుకుంటే ఎంతలా కడుపుండని, ఎంతలా ముడ్డెనుకుని, ఎంత బరువు ఉన్నా మంచి బరువు తగ్గిపోతాడు. నెలకు 5 కేజీలు బరువు తగ్గుతాడు అని మందు తీసుకోవాలా. మందు గుట్లో పెట్టి అయ్యా నేను బరువు తగ్గలే అంటే కాదు. మందు ఖచ్చితంగా గోరువెచ్చని నీళ్ళతో తీసుకోవాలా పొద్దున సాయంత్రం. ఇంకొకటి నీకు ఓపిక ఉండాలా. నువ్వు తినేదంతా మళ్ళీ బయటికి వెళ్ళగొడుతుంటుంది, బయటికి అన్నీ వెళ్ళగొడుతుంది. నువ్వు తిను బయటికి పోతుంటుంది. నీ బాడీకి పని చేయకుండా ఆ మందు పనిచేస్తుంది. అప్పుడే నువ్వు బరువు తగ్గిపోతావు. నువ్వు వాకింగ్ చేయి, బరువు తగ్గు, కుస్తీలు పట్టు, డ్యాన్స్ కాదు. ఈ వైద్యం బరువు తగ్గేది ఆదివాసి గిరిజనలో.
దీని పేరు జలయజ్ఞని మూలిక అంటారు, నీటి దామర అంటారు. ఈ మూలిక ఎక్కడేం దొరుకుతుంది, చేసుకునే విధానం, శుద్ధి చేసే విధానం వైద్యునికే తెలుసు, అందరికీ తెలియదు. అందుకోసం ఈ పేస్ట్ కూడా ఇస్తాం. ఎక్కువ కడుపుంటే ఈ పేస్ట్ చేసిస్తే పైన పేస్ట్ పెట్టుకుంటే పైన ఉన్న కొవ్వంతా కరిగిపోయి ఆ నీళ్ళంతా వాటర్ అంతా బయటికి వెళ్ళిపోయి పొట్టంతా తగ్గిపోతుంది. కడుపులోకి ఇస్తే లోపల ఉన్న కొవ్వంతా కరిగిపోయి లోపల అంతా తగ్గిపోతుంది. నువ్వు కడుపులోకి తీసుకోకుండా భయపడితే కూడా పైన కూడా పేస్ట్ ఇస్తాం. 1 కేజీ 2 కేజీల పేస్ట్ ఇస్తాం. ఆ పేస్ట్ నువ్వు ఎక్కడెక్కడ లాగుంటే పూసుకుంటే కూడా బరువు తగ్గిపోతారు. అందుకోసం ఈ వైద్యం హైదరాబాద్లో ఒక నంబర్ ఉంటుంది, కర్నూలు ఒక నంబర్ ఉంటుంది. ఈ ఆదివాసి గిరిజన వైద్యం ఒక మాట కాదు, 2 మాటలు కాదు, ఒక మంచి వైద్యాన్ని అందరికి ఉపయోగించాలని చాలామంది లాగుతూ బాధపడుతున్నారు. అందుకోసం మన ఆదివాసి గిరిజన వైద్యం మీరు 1 మంత్ వాడి చూడండి. 1 మంత్లో మీకు నమ్మకం ఉంటేనే అయ్యా ఎన్ని నెలలు వాడుకోవాలంటావు. మనం బరువును బట్టి 5 నెలలు 6 నెలలు వాడుకోవచ్చు. బరువు తక్కువ ఉంటే 2 నెలలు 3 నెలలు కూడా బంద్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం నోరు కంట్రోల్ చేసుకుంటే మందులు వాడాల్సిన అవసరమే లేదు. అందుకోసం ఈ చక్కని వైద్యం అందరూ ఉపయోగించుకోండి. హైదరాబాద్ ఒక నంబర్, కర్నూలు నంబర్ ఉంటుందని అందరూ నమస్కారం పెట్టుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.